Hi Ravi, Hi sir, how are you, man? I'm fine sir. How are you sir? I'm doing good, great, and thanks for that. And first of all, congratulations, Thank you Ravi. sir. Thank you very much. Really, I appreciate your hard work Thank you sir. because 1000 kilometers. Yes. శ్రీకాకుళంలో ఎక్కడ నీ నెగిటివ్ ప్లేస్ ఎగ్జాక్ట్ శ్రీకాకుళంలో మారేడుకోట సార్, పాతపట్నం మండల్. మారేడుకోట పాతపట్నం మండల్. మండల్. నియర్లీ ఇట్ ఈస్ అబౌట్ 1000 kilometers ఆఫ్ డిస్టెన్స్. ఎస్ సార్. సో ఇంత దూరం ఎలా అంటే మీకు ఎందుకోసం అంత ట్రస్ట్ అనిపించింది ఇక్కడికి? అంటే మీ ఇంటర్వ్యూ చూశాను సార్, ప్రేమాది జర్నలిస్ట్ నుంచి, ప్రేమ మేడం. ప్రేమ మేడంతో. సో అప్పుడే ట్రస్ట్ బిల్డ్ అయ్యింది. సో జాయిన్ అవుదాం అనుకున్నా, డిసెంబర్లోనే డిసైడ్ అయ్యాను సార్ జాయిన్ అవుదామని. Okay, okay. బట్ నాకు హైదరాబాద్లో కొంచెం కూడా సపోర్ట్ లేదు, ఎవరూ తెలియదు సార్. సో అట్లా నేను మళ్ళీ ఫిబ్రవరి బ్యాచ్కి మొత్తం మా ఫ్రెండ్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎస్వి ప్రొఫెషనల్స్ గురించి తెలుసుకో, నేను రావాలనుకుంటున్నా అంటే తన హెల్ప్తో ఇక్కడ వరకు వచ్చాను సార్. సూపర్ సూపర్ రవి, మీలాంటి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ నాకు నిజంగా మంచి బూస్టప్ ఇస్తాయి నిజంగా. ఎందుకంటే ఎక్కడో గవర్నమెంట్ కాలేజ్ నుంచి అంటే ఒక చిన్న హోప్, ఒక వీడియోని చూసి ఒక మనిషిని నమ్మి ఇంత దూరం ట్రావెల్ చేసి సక్సెస్ అయిన చూసిన ఐ రియల్లీ మీ అప్రిషియేట్. మాటలు అట్లా అనిపించాయి సార్, చాలా ట్రస్టబుల్గా అనిపించింది. Thank you. అందుకే అక్కడి నుంచి వచ్చాను. సో ఆ ట్రస్ట్ నిజం చేశానా? ఎస్ సార్, కంప్లీట్గా చేశారు. నిజంగా అంటే మనం చదువుకున్న దాంట్లో మీరు జాబ్ చేస్తారు. Yes, sir. ఏ కంపెనీ సెలెక్ట్ అయ్యారు? జెన్పాక్ట్ సార్. అండ్ ఇంకోది కూడా ప్రాసెస్లో వెల్స్ ఫార్గో ఉంది, అలాగే And Cognizant కూడా ఉంది. కాగ్నిజెంట్ కూడా ప్రాసెస్లో ఉంది. గుడ్ గుడ్ గుడ్. సో గుడ్ అబ్బా, ఎందుకంటే మీ కష్టే ఫలి అన్నట్టు మీరు చేసిన ఈ కష్టానికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో బట్ ఏ కంపెనీ అయినా మనం అంటే మన కోర్ అకౌంటింగ్ సైడ్ సెలెక్ట్ అవ్వడం Yes. అనేది ఇంపార్టెంట్. చదివిన దానికి పని చేసేదానికి అవును, అంతే equal గా కదా. ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు చాలా బీకామ్ చేసి ఏదో చేయడం వేరు, మన కోర్సులో మనం చేయడం. Yes. ఏంటి మీ ఫాదర్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఫాదర్ ఫార్మర్ సార్, ఓకే అండ్ మదర్ వచ్చి హోమ్ మేకర్. అంతే, ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది, తనకి మ్యారేజ్ అయిపోయింది సార్. ఓకే ఓకే. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు నేను ఇంత దూరం నిజంగా ట్రావెల్ చేసి ఇంత దూరం వస్తున్నా, నేర్చుకుంటానా, చేయగలుగుతానన్నా? అది ఎస్ సార్, ఫస్ట్లో అయితే అంత కాన్ఫిడెన్స్ లేదు. అండ్ నాకు లిటరల్గా ట్రైన్కి ఎక్కడం కూడా చాలా భయం. అందుకే మా ఫ్రెండ్కి కాల్ చేసి నేను బస్కే వస్తున్నానని చెప్పి అక్కడ నుంచి వచ్చాను. అంటే అక్కడ నుంచి మీ ప్రపంచం నుంచి బయటికి కూడా రాలేదు? ఎస్ సార్, కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సార్. మొత్తం అసలు ఏం తెలియదు. అక్కడ నుంచి వీడియో చూసి అట్లా ఎలా అయినా కొట్టాలి, ఎలా అయినా నేను జాబ్ తెచ్చుకోవాలనే కాన్ఫిడెన్స్తో వచ్చాను సార్. రేపు డెమో అంటే ఈరోజు వచ్చాను సార్. గ్రేట్ అబ్బా, మీ సంకల్పం నిజంగా చాలామందికి చుట్టుపక్కల దగ్గరనే ఉంటారు మినిమం అంటే చెప్తున్నా. సో దే డోంట్ హ్యావ్ దట్ లైక్ దట్ జిల్. Yes, సో అది ఉన్న వాళ్ళు చెప్తున్నా కదా రవి. సో మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకున్న థింగ్స్ ఉన్నాయో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచం. ఎస్ సార్, ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ఎస్వి ఐ కంప్లీట్లీ గెయిన్డ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏ కంపెనీ ఏదైనా Yes, జాబ్ sir. ఇప్పుడు నేను కొట్టగలుగుతాను కాన్ఫిడెన్స్ సార్, ఆ ఉందా? కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది సార్, పక్కా ఉంది. నైస్ రవి, నైస్. సో మీ కాలేజ్ నేమ్ ఏమన్నారు? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాతపట్నం సార్. ఓకే, మీ అక్కడ మండల్ తాలూకాలో ఉన్న ఏదైతే yes, అది sir. ఉందో దాంట్లోనే చదువుతున్నారు? దాంట్లోనే చదువుకున్నాం. సో ఇంటర్ 10th ఇదంతా మీ దగ్గర? అసలు మీకు బయట ప్రపంచం మీద బయట ప్రపంచం, హైదరాబాద్ సిటీ అంటేనే అసలు కంప్లీట్గా తెలియదు. నైస్ నైస్, నో ప్రాబ్లం. సో కాన్ఫిడెన్స్ పరంగా అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ ఆల్రెడీ కొట్టారు, ఆల్రెడీ ఇంకా ఆఫర్ లెటర్స్ కూడా రావాల్సి ఉన్నాయి, వెల్స్ Yes, ఫార్గో sir. అండ్ కాగ్నిజెంట్ డిఫరెంట్ కంపెనీస్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే ఇప్పుడు మీ లైఫ్ సక్సెస్ స్టోరీలో ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకునేది, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో చాలామంది ఉంటారు, Yes, sir. ఇంకా అక్కడే ఉండి అది చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. Yes, సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? కంప్లీట్గా హార్డ్ వర్క్ పెట్టాలి సార్, మనల్ని మనం నమ్ముకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సార్. గట్టి నమ్మకంతో వచ్చాను సార్, ఎలా అయినా ఒక జాబ్ చేయాలి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేనైనా బ్రేక్ చేసేయాలి, అక్కడ నుంచి అన్ఎడ్యుకేటెడ్ టు ఎడ్యుకేటెడ్ అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చాను సార్. వచ్చి గుడ్ అబ్బా, గుడ్ ఇన్స్పిరేషనల్. అభిత్ సార్ క్లాసెస్ కానీ, మీ క్లాసెస్ కానీ, ఫైనాన్స్ క్లాసెస్ కానీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి సార్. అసలు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకున్నారు. ఎస్ సార్, చదువు అంటే
కంప్లీట్గా వాళ్ళు కాలేజ్లో చెప్పేదానికి మీరు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ కనిపించింది సార్. సూపర్. ఎందుకంటే కాలేజెస్ది మీకు తెలుసు కదా, సో ఎక్కడి వరకు యూజ్ అవుతాయి కాలేజెస్, సర్టిఫికేట్స్ వచ్చేంతవరకు. కానీ రియాలిటీ బయట ప్రపంచం ఎట్లుంది? అసలు చాలా కాంపిటీషన్ ఉంది సార్. అసలు జాబ్ కొట్టడమే చాలా కష్టం. వితౌట్ ప్రిపరేషన్ మనం డైరెక్ట్ పోయి కొట్టగలుగుతామా? అస్సలు కొట్టలేము సార్. అది అర్థం చేసుకోవాల్సి వస్తుంది లైక్ నా పిల్లలు. గుడ్. ఎనీ మెసేజ్ ఫర్ ది అప్కమింగ్ స్టూడెంట్స్? మీలాంటి వాళ్ళకి ఎంతోమంది పిల్లలు శ్రీకాకుళం అండ్ డిఫరెంట్ చాలా దూరం నుంచి చూస్తున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను చాలా స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎస్వి ప్రొఫెషనల్స్ సార్. చాలా హెల్ప్ అవుతాయి మన కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి. నేను ఇదైతే కన్ఫర్మ్గా చెప్పగలను సార్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ డెఫినెట్లీ కెరియర్లోని మీరు ఏదైతే లైక్ వాట్ యూ ఎక్స్పెక్టెడ్ టు కేమ్ ఓవర్ హియర్, యూ రీచ్ ఇట్ దట్. బట్ జాబ్ ఒకటే కాదు, జాబ్ తర్వాత మనం గ్రో అవ్వడం కూడా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, యూ కెన్ విజిట్ ఎస్వి అండ్ వీఆర్ ఆల్వేస్ విత్ యూ. ఈ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎంతోమంది థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్, మట్టిలో మాణిక్యాలు, అందులో నువ్వు కూడా ఒకరివన్నీ నమ్ముతున్నా. డూ యువర్ బెస్ట్ అండ్ సిన్సియారిటీ అండ్ సిన్సియర్ వర్క్ ఆల్వేస్ గివ్ ఎ పే ఆఫ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.